హబక్కు గ్రంథం చిన్న 3 అధ్యాయాలు ఉంటుందన్నమాట. హబక్ అంటే హీబ్రూ వర్డ్. హబక్ అంటే ఏంటంటే అర్థం హత్తుకొనుట. చెప్పండి, ప్రభువుని హత్తుకొని జీవిస్తాడనమాట ఆయన. అందుకే హబ్బక్ ఆయన పేరుకే తగ్గ అర్థం ఉంటుందన్నమాట. మనం ఇజ్రాయెల్ ప్రజల చరిత్రను చూస్తే వాళ్ళు బాబిలోనియా దేశానికి కొనిపోబడక పూర్వం రాయబడింది అనమాట. ఇది బాబిలోనియా దేశానికి క్రీస్తుపూర్వం 587లో వాళ్ళు బాబిలోనియా ప్రవాసానికి వెళ్తారు. 50 సంవత్సరాల తర్వాత 537 వాళ్ళు తిరిగి వస్తారు. అయితే ఆ ప్రవాసానికి పోకముందు జరిగిన సంఘటనలు అనమాట. హబక్కూకు దేవుణ్ణి ప్రశ్నిస్తాడు, కొన్ని ప్రశ్నలు వేస్తాడు అనమాట. మిగతా వాళ్ళకైతే దర్శనాల్లో ఆయన సందేశాన్ని ఇస్తాడు, కానీ దేవుని డైరెక్ట్గా ప్రశ్నిస్తున్నాడు అనమాట హబక్కూకు. మనం కూడా ఇలాగే ప్రశ్నిస్తాం. చూడండి, హబక్కూకు గ్రంథాన్ని 1వ అధ్యాయంలో మనం చూద్దాము. ప్రవక్త యూదా రాజ్యంలోని అన్యాయాన్ని, దుర్మార్గాన్ని గురించి ఫిర్యాదు చేస్తున్నాడు. ప్రభు, నీవు నా వేడుకోలను ఆలించుటకు, మమ్మ హింస నుండి కాపాడుటకు నేను ఇంకా ఎన్నాళ్ళు మొరపెట్టాలి? నేనిట్టి అన్యాయమును కాంచినట్లు చేయనేలా? నాకు కనిపించుచున్నదంతా వినాశనము, దౌర్జన్యమే. ఎల్ల ఎడల ప్రజలు జగడంలో ఆడుచున్నారు. ధర్మశాస్త్రము బలహీనమై నిష్ప్రయోజనమైనది. న్యాయం ఎంత మాత్రం జరుగుటలేదు. దుష్టులు సజ్జనులను అనుగదొక్కుచున్నారు. కావున న్యాయము తారుమారగుచున్నది. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన టైంలో కూడా ఎలా ఉందంటే ఇప్పుడు ఎలా ఉంది అలా ఉందన్నమాట. ఎందుకంటే అప్పుడు ఆ టైంలో మనస్సే రాజు యూదా దేశాన్ని పరిపాలిస్తున్నాడు అనమాట. ఆయనని చాలా విగ్రహారాధనని ప్రోత్సహిస్తాడు. ఆయనకి ప్రజల మీద ధ్యాస లేదు. అప్పుడు ఏం చేస్తున్నారు, యూదా దేశంలో దుష్టులైన వాళ్ళు మరి సజ్జనులని, నీతిమంతులని, ఉత్తములని వాళ్ళు హింసిస్తూ ఉన్నారనమాట. హింసిస్తూ ఉంటే ఆయన చూడలేకపోతున్నాడు. ఎన్ని రోజులు ప్రభా, ఈయన మొరపెడుతున్నాడు దేవుడికి, ప్రభా నీతిమంతుల్ని కాపాడు కాపాడు, నీతిగా ఉన్న వాళ్ళంతా కష్టపడుతున్నారు, దుష్టులు పైకి వస్తున్నారు, కాపాడు కాపాడని ప్రార్థన చేస్తున్నాడు, కానీ జవాబు రావట్లేదన్నమాట. ఇంకా ఎన్ని రోజులు నేను ప్రార్థన చేయాలి అని అడుగుతున్నాడు. మీరు కూడా అంటారు కదా, అవును అంటారా లేదా? 20 సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తున్నానమ్మా, మా ఆయన మారట్లేదు, ఇంకా ఆయన మారడు, మనమే ఇచ్చేస్తాం స్టేట్మెంట్. ఇంకా ఎన్ని రోజులు నాకు విశ్వాసం పోతుంది అని. ఈయన కూడా, ప్రవక్త కూడా అలాగే అడుగుతున్నాడు, ఇంకా ఎన్ని రోజులు చెప్పండి అని మాట్లాడుతున్నాడు అనమాట. అప్పుడు దేవుడు ఆయనకి ఏం జవాబు చెప్తున్నారు చూడండి. 5వ వచనంలో, తన ప్రజలతో ఇట్లా నేను, మీరు మీ చుట్టుప్రక్కల గల జాతులను పరిశీలించి చూడండి, ఇప్పుడు నేను ఒక కార్యాన్ని చేయబోతున్నాను. ఏం చెప్తున్నాడు? నేను ఒక కార్యాన్ని చేయబోతున్నాను. హల్లెలూయా. మీరు కూడా ఒకవేళ ఇలాంటి పరిస్థితిలో ఉండొచ్చు. ఎన్ని రోజులు నేను మొరపెట్టాలి ప్రభా? దుష్టులు మమ్మల్ని హింసిస్తూ ఉన్నారు, నిందల పాలు చేస్తున్నారు, అవమానిస్తున్నారు, కానీ వాళ్ళు బాగుపడుతున్నారు, మేము ఇంకా ఇంకా లోపలికి పోతున్నాం. కానీ ప్రభు చెప్తున్నారు, ఇప్పుడు నేను ఒక కార్యాన్ని చేయబోతున్నాను. యెషయా 43:18 అంటారు, నేను ఒక నూతన కార్యాన్ని చేయబోతున్నాను, మీరు పాత సంగతులు జ్ఞప్తికి ఉంచుకొనకూడదు. ప్రతిదానికి ఒక కండిషన్ ఉంటుంది బైబిల్లో. మీరు చూస్తే నేను ఒక నూతన కార్యం చేయాలంటే మీరేం చేయాలి? పాత సంగతులు మర్చిపోవాలి. పాతవి మళ్ళీ మళ్ళీ మాట్లాడకూడదు. హల్లెలూయా, అది మర్చిపోండి. అప్పుడు ప్రభు ఏం చెప్తున్నారంటే, ఎవరైతే ఈ యూదా దేశంలో దుష్టులు నీతిమంతుల్ని వాళ్ళు హింసిస్తూ ఉన్నారో, ఇప్పుడు ఆ దుష్టులని హింసించడానికి నేను బాబిలోనియాని సుత్తెగా వాడుకుంటున్నాను. అర్థమైందా? హల్లెలూయా. ఆ బాబిలోనియా దేశాన్ని వీళ్ళ మీదికి నేను పురికల్పుతాను. అప్పుడు ఆ బాబిలోనియలు వచ్చి ఇక్కడ ఎవరెవరు దుర్మార్గం చేస్తూ ఉన్నారో ఆ దుష్టులందరినీ కూడా వాళ్ళు వల వేసి, గాలం వేసి వాళ్ళని లాక్కొని బాబిలోనియా దేశానికి వెళ్తారు అని చెప్తాడనమాట. అప్పుడు మళ్ళీ అడుగుతున్నాడు, అమ్మో వీళ్ళని శిక్షించడానికి వాళ్ళని వాడుకుంటావు ప్రభా, వాళ్ళు మరీ దుష్టులు కదా అని అడుగుతున్నాడు అనమాట. నువ్వు పరిశుద్ధుడవు. 13వ వచనంలో, పవిత్రమైన నీ కన్నులు చెడ్డను చూడజాలవు. చెప్పండి, అందరు చెప్పండి. పరిశుద్ధమైన దేవుని కన్నులు చెడును చూడజాలవు. ఒకవేళ దేవుడు మీ ప్రార్థన ఆలకించట్లేదంటే, ఆయన పరిశుద్ధమైన కన్నులు మిమ్మల్ని చూడకుండా మీ పాపం ఏదైనా అడ్డొచ్చిందా పరీక్షించుకోండి. హల్లెలూయా, హల్లెలూయా.
మీ చూపుల్లో, మీ మాటల్లో, మీ వినికిడిలో, ఆలోచనలలో, క్రియల్లో, వాక్కులో, అన్నిటిలో ఆ పరిశుద్ధుని దగ్గరికి మన ప్రార్థన పోయే పరిశుద్ధత ఉందా? చూడచాలవు కదా ప్రభా. మరి అలాంటప్పుడు ఆ బాబిలోనియలు ఎంతో చెడ్డ చేసే బాబిలోనియలను తీసుకొని వచ్చి మమ్మల్ని యూదులు, అంత చెడ్డవాళ్ళు కాదు వీళ్ళు, యూదులు లోపల చూస్తే వీళ్ళు దుర్జనులు, వీళ్ళు సజ్జను, కానీ ఈ దుర్జనులు బాబిలోనియ దుష్టత్వంతో పోలిస్తే వీళ్ళు మంచివాళ్ళు అనమాట. అర్థమైంది కదా? ఎందుకు వాళ్ళని మా మీద వాడుకుంటున్నావు అని చెప్తే ప్రభు చెప్తున్నారు, నేను వాళ్ళని వాడుకున్నా కూడా ఎవరెవరైతే దుష్టులు సజ్జనులని హింసిస్తారో వాళ్ళ మీద నేను పంపే 5 శాపాలు నేను నీతో చెప్తున్నాను అని చెప్తున్నారు. హల్లెలూయా. ఇవి మీరు జాగ్రత్తగా వినండి. ఎందుకంటే మనం కొన్నిసార్లు చాలా ప్రార్థన చేస్తూ ఉంటాం అన్నమాట, కానీ వాక్యం తెలియకుండా ప్రార్థన చేస్తాం. ఆనందించాలి. హబక్కూకు అదే చెప్తాడనమాట. చివరికి హబక్కూకు ఏం చెప్తాడంటే, ప్రభా నేను నీ పరలోకంలో నీ పరిశుద్ధత వైపు నేను చూస్తున్నాను, ఈ మనుషుల దుష్టులు, వాళ్ళ దుష్టత్వము, అన్యాయం అవన్నీ చూడను, నేను పరలోకం వైపు చూస్తాను. అప్పుడు పరలోకంలో తండ్రి దేవుని పరిశుద్ధతని, దూతలు దేవుని స్తుతించడాన్ని అన్నీ చూసి ఆయన అంటాడు, ప్రభా నా పొలంలో పంట పండపోయినా, నా కొట్టంలో పశువులు పిల్లల్ని పెట్టకపోయినా, ద్రాక్ష పూత పూయకుండినా, అంజూరం కాయకుండినా నేను ప్రభువునందు ఆనందిస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. ఈ లోకంలో కండిషన్స్ ఎలా ఉన్నా అవన్నీ వేరే. మనకి దేవునితో మంచి సంబంధం ఉన్నప్పుడు ఆయన మనకి ఏం చేయకపోయినా సరే ఆయన ఏందో ఆనందించడం నేర్చుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి 2వ అధ్యాయంలోకి వెళ్ళిపోదాం. ఎందుకు ప్రభా, ఎందుకు అని అడుగుతాడనమాట. బాబిలోనియలని ఎందుకు నువ్వు వాడుకుంటున్నావు, వాళ్ళు ఇంకా దుర్మార్గులు కదా అని చెప్పి అడిగినప్పుడు ఏమంటున్నాడంటే, ఈయన నేను కావలి బురుజునెక్కి ప్రభు నాకేం చెప్తాడో నేను వేచి ఉంటాను. 1వ వచనం, 2వ అధ్యాయం 1వ వచనం ఏం చేస్తాడు? ప్రభు నాకు జవాబు చెప్పే వరకు నేను కనిపెట్టుకొని ఉంటాను. చెప్పండి, మీరు ప్రార్థిస్తూ ఉన్నారు కదా, ప్రభు జవాబు చెప్పే వరకు ఏం చేయాలి? మీరు కనిపెట్టడం అంటే ఆ సమయం వచ్చే వరకు దేవుని స్తుతిస్తూ ఉండడం అన్నమాట. అబ్రహాం ఏం చేశాడు? కనిపెట్టడం అంటే ఏం చేశాడు? స్తుతించాడు. యోబు ఏం చేశాడు? నేను మంచి రోజులు వచ్చే వరకు నేను కాచుకొని ఉంటాను. యోబు 14:14 అంటాడు, నా ఇక్కటులు తీరు వరకు నేను వేచి ఉంటాను. కాచుకొని, కనిపెట్టుకొని ఆ సమయంలో పెంట కుప్ప మీద కూర్చొని దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాడు. ఏం చేయాలి చెప్పండి? స్తుతిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. వేచి ఉండండి. ఏడ్చి గీ పెట్టుకోవద్దు, మీరు కొట్లాట పెట్టుకోవద్దు, విశ్వాసం కోల్పోద్దు, కదలకుండా బండలాగా ఉండాలన్నమాట. హల్లెలూయా. అప్పుడు ఆ సైతానికి దెబ్బ కొట్టినట్లు అవుతుంది. మనం గింజుకుంటే, కష్టాలు వచ్చినప్పుడు ఏడిస్తే వాడు సెలబ్రేట్ చేసుకుంటాడు. మనం ఆనందిస్తూ సంతోషంగా దేవుని స్తుతిస్తే వాడు ఏడ్చుకుంటాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు ఏం సమాధానం చెప్తున్నారో చూడండి. 2వ అధ్యాయం 4వ వచనం కీవర్స్ అన్నమాట. హబక్కూకు గ్రంథంలో కీవర్స్. అందరు చెప్పండి. నీతిమంతుడు విశ్వాస మూలముగా బ్రతుకును. హల్లెలూయా. నీతిమంతుడు దేని మూలంగా బ్రతుకుతాడు? విశ్వాసం. విశ్వాసం అంటే ఏంటి చెప్పండి? వేచి ఉండడం. ఏదైతే నిరీక్షించు విషయంలో నిస్సందేహంగా ఉండడం అన్నమాట. దేనికోసం మీరు ఎదురు చూస్తున్నారు దేవుని దగ్గర నుంచి, అందులో మీరు నిస్సందేహం, ఏ సందేహపడకూడదు, తప్పకుండా జరుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. తప్పకుండా జరుగుతుంది. ప్రభు చెప్పారు, ఇస్తాను. ఇచ్చే వరకు నువ్వు నార్మల్గా ఉండు. ఇచ్చే వరకు ఏం చేయాలి? మనం ఏం చేయాలి? మన పనులు మనం చేస్తూ ఉంటే దేవుడు ఆయన పనులు ఆయన చేస్తాడు. ఏ కష్టాలన్నా రానివ్వండి, ఇంట్లో ఏదైనా ఉంటుంది కొన్నిసార్లు, నేను వంట చేయను ఈరోజు, నేను స్కూల్కి వెళ్ళను ఈరోజు, నేను ఆఫీస్కి వెళ్ళను, అలా చేయకూడదు. మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళండి. దేవుని సేవలో కూడా ఆటంకాలు రాకూడదు. మా ఇంట్లో ఒక కష్టం వచ్చింది, మా ఆయన తిట్టారు, అందుకనే నేను పనికి సేవకి రాలేదు, అలా వద్దు. సేవ మీరు చేస్తూనే ఉండండి. దేవుడు తగిన సమయంలో మిమ్మల్ని బహుకరిస్తారు. మీ పని మీరు ఉచిత కాలంలో చేస్తే సకాలంలో ఆయన మిమ్మల్ని బహుకరిస్తాడు. అర్థమైందా? ఏది పట్టి మనం ఆగిపోకూడదు, డిస్టర్బ్ కాకూడదు. హల్లెలూయా. మన టైం ఆయన డిసైడ్ చేసినప్పుడు ఇచ్చేస్తాడు. ప్రభు ఏం చెప్తున్నారంటే 2వ అధ్యాయం 4వ వచనం చూడండి. నేను వేచి ఉంటాను అని చెప్పినప్పుడు, ఇదిగో నేను నీకు వెల్లడి చేసిన సంగతి నిర్ణీత కాలం, నేను పరలోకంలో ఏ
కాలాన్ని నిర్ణయించానో ఆ కాలంలో జరుగుతుంది. దుష్టులు, దేవుడు ఇప్పుడు సమాధానం చెప్తున్నారు. ఈ లోకంలో ఎంత దుష్టత్వం మనం చూస్తున్నాం కదా, అవును కదా. దుష్టులు కొనసాగరు, కానీ నీతిమంతులు భక్తి విశ్వాసముల వలన జీవించును. 37వ కీర్తనలో దావీదు రాస్తాడనమాట. ఏమని రాస్తాడంటే, దుష్టులు ఇదో లెబనాను లాగా ఇంత పెద్దగా ఎదిగినా కూడా వాళ్ళు వేరంట. లెబనాన్ వృక్షం అనేది చాలా పెద్దగా ఉంటుంది అనమాట. ఎంత పెద్దగా ఎదిగినా కూడా వాళ్ళు కూకటి వేళ్లతో సహా వాళ్ళు పెకిలించబడతారు. కానీ నీతిమంతులు దేవుని రాజ్యంలో వాళ్ళు ప్రకాశిస్తూ ఉంటారు. హల్లెలూయా. దావీదు అంటాడు, నేను ఇప్పుడు యవ్వనంలో లేను, వృద్ధుడుగా ఉన్నాను. అయితే యవ్వనం నుంచి వృద్ధుడనైనంత వరకు నేను గమనించిన ఒక సంగతి మీతో పంచుకుంటాను. ఇప్పటి వరకు నీతిమంతులు భిక్షమెత్తుకొనుట, వాళ్ళ పిల్లలు భిక్షమెత్తుకొనుట, నీతిమంతులు బికార్లగుట నేను చూడలేదు. హల్లెలూయా. దావీదు తన అనుభవంతో చెప్తున్నాడు అనమాట. కాబట్టి ఎప్పుడు కూడా మీరు విశ్వాసాన్ని కోల్పోదు. లోకంలో 99 మంది దుష్టత్వంలో ఉన్నా సరే దేవుడు మీ మీద విశ్వాసాన్ని కలిగి ఉన్నారు. ఈ చీకటి లోకంలో, బురదలో తామర ఎలా సువాసనలు వెదజల్లుతుందో, ఈ పాపపు లోకంలో, చీకటి లోకంలో యేసు ప్రభు నీతిగా నువ్వు ప్రకాశించాలని ప్రభు కోరుకుంటున్నారు. నువ్వు పనిచేసే చోట యేసు ప్రభుకి సాక్ష్యంగా ఉంటే అదే నీ ప్రార్థన. ప్రార్థన అంటే ఇక్కడ వచ్చినప్పుడే కాదు, మీ జీవితం అంతా ప్రార్థన. సెయింట్ ఫ్రాన్సిస్ ఆఫ్ అసిసి అంట, హోల్ యాక్ట్ ఆఫ్ లైఫ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ప్రేయర్ అనమాట. మీ జీవితం అంతా మీరు ఏం చేస్తారో, పడక గదిలో ఏం చేస్తారో, ఎక్కడ ఏం చేస్తారో అదంతా ప్రార్థనే. దేవునికి అర్పించబడిన సుగంధంగా ఉండాలన్నమాట. హల్లెలూయా. ఎలీషా పడక మీద చనిపోయిన బాబు లేచాడు అంటే ఇక్కడ ఎన్నో పరిశుద్ధత మీ పడక గదిలో ఉందా? ప్రభు చెప్తున్నారు, దుష్టులు కొనసాగుతారని మీరు అనుకుంటున్నారు, కానీ దుష్టులు కొనసాగరు. ఈ 5 శాపాలు దుష్టుల మీదకి నేను పంపిస్తానని చెప్తున్నారు. చూడండి, మొదటిది ఏంటంటే పీడకులకు 5 శాపాలు. 2వ అధ్యాయంలో 5వ వచనంలో ప్రభు చెప్తున్నారు, సంపదలు మోసంతో కూడినవి, ఆశపోతులు, గర్వాత్ములు మనశ్శాంతి లేకుండా ఉంటారంట. ఎవరైతే అధర్మ మార్గంలో డబ్బు సంపాదిస్తారో వాళ్ళకి ఏముండదు చెప్పండి? సమాధానం. వాళ్ళు నిద్రపోలేరు పడకల మీద. నేను చూస్తున్నాను. ఇంకేం చెప్తున్నారు? 2:6 చూడండి. ఇది మీకు ఎవరికైనా వర్తిస్తే మీరు కరెక్ట్ చేసుకోండి. తమవి కాని వస్తువులను పోగు చేసుకొని వారికి శ్రమ. నేను చెప్తున్నాను, మీ యొక్క క్రియలు అసలైన ప్రార్థన. ప్రైజ్ ది లార్డ్. ఇంత వచ్చి ఇక్కడ ఏడ్చే అవసరం లేదు. మీ క్రియలు యేసు ప్రభుని మహిమపరిచేగా ఉన్నాయా? ఒక్కటి మీది కాని వస్తువు మీ ఇంట్లో ఉందంటే ఆ వస్తువు మీకు నిద్రని ఇవ్వదు అన్నమాట, మనశ్శాంతిని ఇవ్వదు. ఆ వస్తువుతో పాటు మీ ఇంట్లోకి ఒక పిచాచి వస్తుంది. ఎందుకంటే జకర్యా 5లో చెప్తున్నారు, జకర్యా ఒకసారి ఆయన ప్రార్థన చేసినప్పుడు దర్శనంలో ఒక గ్రంథపు చుట్ట 30 అడుగుల పొడవు ఉంటుంది అనమాట, 15 అడుగులు వెడల్పు ఉంటుంది. ఆ ఆకాశంలో ఎగురుతూ ఉంటే దర్శనంలో జకర్యా తన ప్రక్కన ఉన్న దూతను అడుగుతాడు, ఏంటి ఆ గ్రంథపు చుట్ట అలా ఎగురుతూ ఉందంటే దాని మీద ఒకవైపు దొంగతనం చేసిన వాళ్ళ ఇంట్లోకి వచ్చే శాపాలు, ఒకవైపు అబద్ధాలు ఆడిన వాళ్ళ ఇంట్లోకి వచ్చే శాపాలు. దేవుడు ఆ రాసేసి ఆ గ్రంథపు చుట్ట మీద దొంగతనం చేసిన ప్రతి ఇంట్లోకి పంపిస్తున్నాడు, అబద్ధాలు చెప్పిన ప్రతి ఇంట్లోకి పంపిస్తున్నాడు. ఆ శాపం ఆ ఇంట్లోనికి ప్రవేశించి ఆ ఇంటి దూలాల్ని కూల్చేస్తుంది. హల్లెలూయా. మనశ్శాంతి లేదు. అందరూ అదే చెప్తారు కదా, సమాధానం లేదు. ఎందుకు లేదు? లోపల యేసు ప్రభు ఉంటే యేసు ప్రభు సమాధానకర్త. కానీ లోకం ఉందేమో. మీరు కూడా ఎప్పుడైనా తెచ్చుకున్నారా? సైతానికి సంబంధించిన ఏ పనులు మనం చేయకూడదు. మీ ఇంట్లో కష్టాలు వచ్చాయంటే మీ ఇంట్లో మీది కాని వస్తువు ఏదైనా వచ్చిందా చూసుకోండి. మొదటి వాళ్ళకి ఏం చెప్తున్నారంటే, తమవి కాని వస్తువులని దోచుకున్న వాళ్ళకి మీ అప్పుల వారికి మీరే అప్పుల వాళ్ళు అవుతారు. 7వ వచనం 2:7 అనమాట. మీ అప్పుల వాళ్ళకి మీరు అంటే డబ్బు బాగా సంపాదించిన వాళ్ళు ఏం చేస్తారు? వడ్డీలో వ్యాపారం చేస్తారు కదా. ఒకరోజు ఏమవుతుందంటే వాళ్ళ పరిస్థితి, వాళ్ళు ఎవరికి అప్పు ఇచ్చారో వాళ్ళ దగ్గర అప్పు తీసుకొని అన్నం తినే పరిస్థితి వస్తుంది అనమాట. మీరు పని చేసే చోట నుంచి పిన్నీస్ కూడా మీరు తెచ్చుకోకూడదు, అది మీది కాదు. అర్థమైందా? పని చేయకుండా జీతం తీసుకుంటే అది కూడా దొంగతనమే. మీరు ఎక్కడ పని చేస్తున్నారో మీరు సిన్సియర్గా ఉండాలి, అది కూడా ప్రార్థనే. హల్లెలూయా. 2వది చూడండి, మొదటిది ఏం చెప్తున్నారంటే ధనాశ అన్నమాట. మీవి కాని వస్తువులు మీరు పోగు చేసుకున్నారంటే మీకు మనశ్శాంతి ఉండదు, సమాధానం ఉండదు. అర్థమైందా? 2వది ఏం చెప్తున్నారు? 2:9లో ఉంది,
దౌర్జన్యం చేసి ఇతరుల నుంచి దోచుకొని వచ్చిన సొత్తుతో తమ కుటుంబములను సంపన్నం చేసుకున్న వారికి ఏమవుతుందంటే మీ కుటుంబమునకు అనర్థము తప్పదు. దౌర్జన్యం చేసి అంటే పన్నాగాలు పన్నుతారు, ఇవి అవి పన్నాగాలు పన్ని ఆస్తులు సంపాదించుకుంటారు అనుకోండి, అప్పుడు మీ కుటుంబమునకు అవమానం కలుగుతుందంట. దేవుని వాక్యం ప్రకారం జీవించే వాళ్ళకి ఎప్పుడు అవి జరగవు. సైతానికి తలుపు తెరిస్తేనే అవి జరుగుతాయి. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమైందా? పన్నాగాలు, కుట్రలు, ఇతరుల మీద కుట్రలు పన్నుతారు. పని చేసే చోట, సంఘాల్లో, ఇంట్లలో కుట్రలు పన్ని లేనిపోని నిందలు వేస్తారు. అప్పుడు ఏం జరుగుతుంది అని అంటే వాళ్ళు చెప్తున్నారు, మీ కుటుంబము అవమానానికి వస్తుంది. 2:11 మీ గోడలోని రాళ్లే మీకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్తాయి. హల్లెలూయా. ఆ రాళ్ళు చూస్తాయంటే ఈ వస్తువు ఆమె అక్కడి నుంచి తీసుకొచ్చింది, వీళ్ళ ఇంట్లో కూర్చొని ఇంట్లో వాళ్ళ మీద కుట్రలు పన్నారు, ఆఫీస్లో వీళ్ళ మీద కుట్రలు పన్నారు, సంఘంలో వీళ్ళ మీద కుట్రలు పన్నారు అని ఎవరు సాక్ష్యం చెప్తారు? రాళ్ళు, మన గోడలోని రాళ్ళు అన్నమాట. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యం నిరర్ధకం కాదు కదా, చదవాలమ్మా. అందుకే వాక్యం దేవుడు ఇచ్చింది, చదువుకొని కరెక్ట్ చేసుకోవాలి, సరిదిద్దుకున్నట్టు కూడా ఉంది వాక్యం. దేవుడు బ్లెస్సింగ్స్ ఇస్తారు, కానీ కరెక్ట్ కూడా చేస్తారా లేదా? మీ పిల్లల్ని మీరు కరెక్ట్ చేస్తారా లేదా? హల్లెలూయా. ఎందుకు క్రిస్టియన్స్ అంటే అసహ్యపడుతున్నారు? మనల గురించి మనం చాలా గొప్పగా చెప్పుకుంటున్నాం, కానీ అన్యుల ముందు ఎలా మాట్లాడుతున్నారు అన్యులు మన గురించి అనేది చాలా ముఖ్యం. చీచి, కిరస్తాను పళ్ళ, తాగుబోతులండి, దొంగలండి, పనివాళ్ళు, అట్లని పేరు తెచ్చుకోవచ్చా? మనం తెచ్చుకోకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. మూడోది ఏంటంటే, మూడో శాపం ఏం చెప్తున్నారు చూడండి. నేరములు చేసి హత్యలతో 2:12 హత్యలతో పట్టణంను నిర్మించిన వారికి అనర్థము తప్పదు, మీరు జయించి కష్టపడి కట్టిందంతా బుగ్గి పాలవుతుందంట. మనకి వర్తిస్తుందో లేదో కానీ ప్రభు చెప్తున్నారనమాట. హత్యలంటే కేవలం కత్తులతో కాదు, నాలుకతోనే ఇప్పుడు హత్యలంటే, కళ్ళతో ఇప్పుడు వ్యభిచారం జరుగుతుందండి. వ్యభిచారం పాత పద్ధతులు అవి, మోషే ధర్మశాస్త్రం, శరీరానికి ఇప్పుడు కళ్ళతో చూసి టీవీలో పేపర్స్ చూసి అనమాట, నాలుకతో హత్యలు జరుగుతాయి. కూర్చొని ఇతరుల గురించి మాట్లాడుకొని, అప్పుడు మా ఇంట్లో చెడు జరిగింది అని అంటే మీ ఇంట్లో గోడలు సాక్ష్యం చెప్తాయన్నమాట. హల్లెలూయా. మీ సంపాదించిందంత బుగ్గిపాలైపోతుందంట. మనం మంచిగా సంపాదించి మన ఇండ్లు మంచిగా దేవుని సన్నిధి ఉంటే ₹1 కావచ్చు, మన అవసరాలు తీరుతాయి. బుగ్గిపాలు కాదు. దేవుని హస్తం ఉన్నది ఏదైనా బుగ్గిపాలు అవుతుందా? కాదు. హల్లెలూయా, హల్లెలూయా. కొంతమంది చెప్తారు బుగ్గిపాలు ఎందుకైంది, ఎలా నువ్వు జీవిస్తున్నావు? హల్లెలూయా. తర్వాత 4వది చూడండి, 2:15 అన్నమాట. ఇతరుల మానాన్ని తీసి, అంటే పరువు అన్నమాట, ఇతరుల పరువు ప్రతిష్టల్ని తీసేసి వాళ్ళతో మద్యాన్ని తాగించి వాళ్ళ నగ్నత్వాన్ని కాంచు వారికి శ్రమ, అనర్థము తప్పదు. నగ్నత్వాన్ని కాంచడం అంటే ఏంటి? ఒక వ్యక్తి పరువు తీశారనుకోండి, అప్పుడు ఏమన్నా ఉంటుందా చెప్పండి? కొంతమంది చెప్తారు, ఇదిగో బాస్తో సరి మాట్లాడుతుంటే ఆమె బాస్తో తిరిగింది, అత్తగారితో భర్తతో చెప్తారనుకోండి, అప్పుడు వాళ్ళకి పరువు ఉంటుందా చెప్పండి? హల్లెలూయా, హల్లెలూయా. ఇతరుల పరువు తీసేసి, మర్యాదలు తీసేసి వాళ్ళ నగ్నత్వాన్ని కాంచిన వారికి అనర్థము తప్పదు. హల్లెలూయా. అందుకే చాలా జాగ్రత్త. అప్పుడు దేవుడు మీతో కూడా అలాంటి మద్యాన్ని తాగించి మిమ్మల్ని కూడా, మీ నగ్నత్వాన్ని అందరికీ చూపిస్తాడు అని చెప్తున్నారు. అంటే పరువు, అవర్ ప్రెస్టీజ్, రెప్యుటేషన్ విల్ బి డ్యామేజ్డ్ అని చెప్తున్నారు అనమాట. అలాంటి వాళ్ళకి ఏం జరుగుతుంది చూడండి, 17వ వచనం. మీరు లెబానోను వృక్షములను నరికితిరి కానా, ఇప్పుడు మిమ్మల్ని కూడా నేను నరుకుతాను, మీ కీర్తి అపకీర్తిగా మారిపోతుంది. హల్లెలూయా, హల్లెలూయా. మనం చెక్ చేసుకునే విషయాలు కూడా చాలా ఉంటాయి. ఇతరుల గురించి చెడుగా మాట్లాడడం, ఇతరుల పరువు అంతా తీసేయడం, మర్యాద లేకుండా వాళ్ళ ఆఫీస్లో తలెత్తుకోకుండా, ఇంట్లో తలెత్తుకోకుండా వాళ్ళ మర్యాద తీయడం. అప్పుడు ప్రభు చెప్తున్నారు, వాళ్ళు పరువు తీసేసి వాళ్ళ నగ్నత్వాన్ని మీరు చూసినట్లే నేను మీకు కూడా అదే చేస్తానని చెప్తున్నారు అన్నమాట. కాబట్టి అది మనం చేయకూడదు. మన కొరకు నేను చెప్పట్లేదు, కానీ జాగ్రత్తగా ఉండండి.
హల్లెలూయా. ఆయన 4వ శాపం ఏం చెప్తున్నారంటే మీ యొక్క కీర్తి అపకీర్తిగా మారిపోతుంది. చాలా లెబనోను వృక్షాలు అంటే ఎంతో కీర్తి అన్నమాట. ఆకాశాన్ని అంటే కీర్తి అపకీర్తిగా మారిపోతుంది. పెద్ద పెద్ద చూడండి, మనం ఎంతో గొప్ప వ్యక్తి అని వింటాం కదా, చాలా ఒక్కసారి పడిపోయి అయ్యో అనే స్థితికి ఎందుకు పడిపోతున్నారు చెక్ చేసుకోవాలి. ఒక్కొక్క మెట్టు ఎక్కుతుంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుడు రాజుల గ్రంథాలని చదివితే అందరూ 0 నుంచి దేవుడు పైకెత్తిన వాళ్ళే మళ్ళీ పైనుంచి కింద పడిపోతున్నారు అన్నమాట. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ వాక్యం అనే అద్దంలో మనల్ని చూసుకొని సరి చేసుకోవాలి. కేవలం వినుట కాదు, కానీ మనల్ని సరి చేసుకోవాలి. 5వ శాపం ఏంటంటే విగ్రహారాధన అని చెప్తున్నారు. కొయ్య ముక్కతో నువ్వు మేల్కొనమని చెప్పు వారికి, మూగరాతి బండితో నువ్వు లెమ్మని పలుకు వారికి శ్రమ. ప్రభు తన మందిరంలో ఉన్నాడని చెప్తున్నారు. ఎవరైతే ఈ అధర్మ మార్గంలో డబ్బు సంపాదిస్తారో వాళ్ళని చూసి మీరు ఆందోళన పడకండి అని చెప్పారు కదా 37 కీర్తన 7లో. ఆందోళన పడకండి. అట్టి వారికి దేవుడిచ్చే శాపం ఏంటంటే వాళ్ళు విగ్రహారాధన చేస్తారు. నిజమైన దేవుణ్ణి తెలుసుకోలేకపోతారు. వాళ్ళు వింటారు, అర్థం చేసుకోలేరు, చూస్తారు వాళ్ళు, కానీ మళ్ళీ కాంచలేరు అని చెప్తున్నారు అనమాట. రోమా 1:21 నుంచి 25 వరకు చూస్తే వాళ్ళు వాళ్ళ కోరికలలో ఉండి సృష్టికర్తకి బదులు సృష్టించిన దాన్ని వాళ్ళు ఆరాధిస్తున్నారు. కాబట్టి వాళ్ళ యొక్క జుగుప్సాకరమైన పద్ధతులకి వాళ్ళని దేవుడు వదిలేశాడు. అందువల్ల వాళ్ళు నిజమైన దేవుడిని తెలుసుకోలేక కొయ్య ముక్కలతో చేసిన వాటిని, బొమ్మల్ని ఆరాధిస్తున్నారు. అందుకే ద్వితీయోపదేశకాండం 27:14లో దేవుడు చెప్తూ ఉన్నారు, చేతితో మలచువాన్ని ఆరాధించేవారు శాపగ్రస్తులు. హల్లెలూయా. మనం కూడా విగ్రహ ఆరాధన అంటే కేవలం చేతితో మలిచినవి కాదు, మన హృదయంలో ఉన్న విగ్రహాల గురించి జాగ్రత్తగా ఉండండి. అవి మనం నీళ్ళలో మునిగి బాప్తిస్మం తీసుకున్నప్పుడు మన మురికి ఎట్లా పోతుందో లోపల ఉన్న విగ్రహాల నుంచి మనకు విడుదల కలగాలి. ఇతరుల గురించి చెడు చెప్పడం, ధనాన్ని ఆశించడం, ధనాశ విగ్రహారాధనకి మరో పేరు అంటాడు కొలస్సీ 3:5లో. లేదా మన శరీరమే మనకి విగ్రహంగా ఉంటుంది కదా, ఎంతసేపు మన గురించే మనం ఆలోచించుకుంటుంటాం కదా. ఏది కూడా దేవుని కంటే ఎక్కువగా మనం మొదటి స్థానాన్ని ఇవ్వకూడదు అనమాట. ఈ 5 శాపాల నుంచి మనల్ని విడిపించమని దేవుణ్ణి అడుగుదాం. తెలిసి తెలియక ఇందులో ఏదో ఒకటి మనం చేస్తుంటే, ప్రభు తెలియక చేసాం, ఎందుకంటే ప్రభు శిక్షించే దేవుడు కాదు, మనల్ని శాపం నుంచి విడిపించడానికే యేసు ప్రభు సిలువలో శాపమై మరణించారు. గలతీయులు 3:13 చెప్తుంది అనమాట. ఆయన ప్రతి ఒక్క శాపం తన మీద వేసుకొని మనకి శాప విమోచన ఇచ్చారు. కాబట్టి ప్రభు మేము తెలిసి తెలియక చేసిన ప్రతి పాపాన్ని మన్నించాడు. ఈ 5 శాపాలు మా మీద, మా పిల్లల మీదకి రాకూడదు. హల్లెలూయా. దుష్టులను గురించి ప్రభు చెప్తున్నారు అనమాట. దుష్టులను గురించి చెప్తున్నారు. అలాంటి దాంట్లోకి మనం వెళ్ళిపోకూడదు అనమాట. అలాంటి దాంట్లోకి మనం వెళ్ళిపోకూడదు. పశ్చాత్తాపడాలి. ప్రభు పశ్చాత్తాపడాలి మనం అని కోరుకుంటూ ఉన్నారు. హల్లెలూయా. ప్రభు తన పవిత్ర మందిరమున ఉన్నాడు. ఇన్ని విషయాలు జరుగుతూ ఉన్నా ప్రభు చూస్తున్నారు. దేవుని 7 కన్నులు ప్రపంచాన్ని పరికించి చూస్తున్నాయి. ప్రభు తన పరిశుద్ధ మందిరం ఆసీనుడైనాడు కనుక ఆయన పరిశుద్ధతని తెలుసుకోండి. 3వ అధ్యాయం ఏంటంటే హబక్కూకు ప్రార్థన. చాలా మంచి ప్రార్థన. మీరు చూడండి, మొదటి వచనంలో ఆయన చెప్తున్నాడు, హబక్కూకు ప్రార్థన చూడండి. ప్రభు నీ మహాకార్యములు, నీ అద్భుత కార్యములను గురించి వింటే నాకు భయం కలుగుతుంది. హల్లెలూయా. దేవుని యొక్క మహిమను ఆయన చూస్తూ ఉన్నాడు అనమాట. చూసి పూర్వం నువ్వు చేసిన అద్భుత కార్యాలు మళ్ళీ చేయి ప్రభు. పరలోకాన్ని, దేవుని యొక్క మహిమని ఆయన చూసిన తర్వాత ప్రభు ఆ పరలోకం నుంచి దిగి రావడం మన కోసం చూస్తూ ఉన్నాడు. చూసి ఆయన చెప్తున్నాడు, ప్రభా నువ్వు మళ్ళీ దిగిరా, మాకు మంచి కార్యాలన్నీ చెయ్యి, నువ్వు దుష్టులను శిక్షించే వరకు నేను వేచి ఉంటాను అనే పరలోక వైభవాన్ని చూసినప్పుడు ఏమంటున్నాడంటే, ఇంతవరకు ఈ లోకాన్ని చూస్తూ దేవునికి ఫిర్యాదు చేశాడు కదా, ఎక్కడ చూసినా అవినీతి పాపపు లోకం అని ఫిర్యాదు చేశాడు. కానీ పరలోకాన్ని చూసి, దేవుని మహిమను చూసి, దేవుని సన్నిధిలో ఆయన స్తుతిస్తూ అంటాడు, అంజురపు చెట్టు కాయకుండిన, ద్రాక్ష తీగలు ఫలించకుండిన, పశువులు శాలలో పిల్లలు పెట్టకపోయినా, ఫాదర్ క్రీస్తరాజు గారు ఒక పాట రాశారనమాట. అంజురపు చెట్టు కాయకుండిన, ద్రాక్ష తీగలు పూయకుండిన, శాలలో పశువులు పిల్లల్ని పెట్టకపోయినా నేను ప్రభువునందు ఆనందించెదను. హల్లెలూయా, హల్లెలూయా. నేను ప్రభువునందు ఆనంద. దేవుని మహిమను ఎప్పుడైతే చూశాడో ఈ లోకంలో పాపాన్ని ఇప్పుడు ఆయన చూడట్లేదు అనమాట. ఆయన కన్నులు ఈ లోకం వైపు, సమస్యల వైపు లేకుండా ప్రభు వైపు వెళ్ళి నేను ప్రభువునందు ఆనందిస్తాను అని చెప్తున్నాడు.
16 నుంచి చూద్దాం. ప్రభువుని గురించి ఆయన చెప్తున్నాడు. నా పెదవులు గడగడ వణుకుచున్నవి, నా కాళ్ళు కూలబడుచున్నవి. అయినను దేవుడు మాపై దాడి చేయు వారిని శిక్షించు కాలము వచ్చే వరకు నేను నెమ్మదిగా వేచి ఉందును. అయితే ఇప్పుడు మనుషుల్ని శిక్షించమని అడగొద్దు. యేసు ప్రభు వచ్చిన తర్వాత శిక్షాకాలం కాదు కదా, ఇది కృపాకాలం. దుష్టాత్మల్ని శిక్షించమనాలి. హల్లెలూయా. నేను నెమ్మదిగా వేచి ఉంటాను. అంజూరము పూత పట్టకుండినా, ద్రాక్ష తీగలు కాయకుండినా, ఓలివు పంట నాశనమైనా, పొలము పండకపోయినా, గొర్రెల గుంపులన్నీ చచ్చినా, కొట్టంలో పశువులు నాశనమైనను, నేను ప్రభువునందు ఆనందించెదను. నా రక్షకుడైన దేవుని యందు సంతసించెదను. సర్వోన్నతుడైన ప్రభు నాకు బలం నొసగు. మీరు ప్రభువునందు ఆనందిస్తే ఆయన మీకు ఏమిస్తారు చెప్పండి? వచనం తర్వాత వచనం చదువుకో. చాలామంది నేను బలహీనంగా ఉన్నాను, ఎందుకంటే లోపల అన్ని విచారాలు, అన్ని దుష్టుడు అన్ని ఆలోచనలు పెడతాడు. చూడు 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 మీ ఆయన ఎలా ఉన్నాడు, నేను చూడనని చెప్పాలి. నేను ప్రభు వైపు చూస్తాను, నువ్వే చూసుకోపో అని చెప్పాలి. హల్లెలూయా. ప్రభు వైపు చూస్తా, ఆయన అన్ని మారుస్తాడు అని చెప్పాలి. హల్లెలూయా. మీరు ఆనందిస్తూ ఉంటే ప్రభు ఇచ్చు ఆనందమే నాకు బలం. నెహెమియా ఏమంటాడు? ద జాయ్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ మై స్ట్రెంగ్త్. చెప్పండి, ద జాయ్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ మై. మీరు ఎంత ఆనందిస్తారో అప్పుడు మీకు ఎంత బలం వచ్చేస్తుంది. బీపీలు, షుగర్లు, రోగాలు ఏమీ రావు. నేను ప్రభునందు సర్వోన్నతుడైన ప్రభు నాకు బలం సగును. నా కాళ్ళకి జింక కాళ్ళలాగా బలాన్ని ఇచ్చి నేను కొండల మీద నడిచేటట్టు చేస్తాడు. ఎక్కడ నడిచేటట్లు అంటే, కొండల మీద నడవడం అంటే కొండ మీదకి ఎక్కడోనా, సమస్యల మీద మీరు నడుస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. సమస్యలు ఎక్కడుంటాయి చెప్పండి? మన కాళ్ళ కింద. సైతాను కూడా మన కాళ్ళ కింద ఉంటాడు. త్వరలో యేసుక్రీస్తు సైతాన్ని మీ పాదముల కింద చితకద్రొక్కిస్తాడు. హల్లెలూయా. ప్రభునందు ఆనందించండి, మీరు వేచి ఉండండి. దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యాలు చేయబోతున్నారు. నీతిమంతుడు భక్తి విశ్వాసం వలన జీవించును, దుష్టులు కొనసాగరు. ప్రైజ్ ది లార్డ్. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, పరలోక తండ్రి, మీకు మహిమారాధన కలుగును గాక. నైనా వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు వందనాలు ప్రభా. మేము ఈ లోకంలో జరుగుతున్న దుష్టత్వాన్ని చూసి విశ్వాసాన్ని కోల్పోకుండా ఉండడానికి కృప దయచేయి ప్రభా. నేను ప్రభువునందు ఆనందిస్తాను అని చెప్తున్నాడు తండ్రి. అయ్యా, హబక్కూకు మిమ్మల్ని హత్తుకొని ఉన్నాడు నాయన. మేము కూడా అన్ని విషయాల్లో మిమ్మల్ని హత్తుకొని మీ అందు ఆనందించే భాగ్యాన్ని దయచేయండి. పౌలు చెప్తున్నాడు, మీరు ప్రభువునందు ఆనందించండి. మరల చెప్పుచున్నాను, ఆనందించండి. మీకు ఏది కావాలో దేని గురించి విచారించకండి, ఏది కావాలో దాన్ని ప్రార్థనలో అడగండి. అలా అడిగినప్పుడు కృతజ్ఞత హృదయంతో అడగండి అని చెప్తున్నారు ప్రభా. ఇప్పటి వరకు మీరు చేసిన మేళ్ళను బట్టి వందనాలు ప్రభా. ఏ పరిస్థితి ఎలా ఉన్నా కూడా పరిస్థితుల వైపు, దుష్టత్వం వైపు మేము చూడకుండా పరలోకంలో నీ మహిమని చూసి ఆనందించే కృపని దయచేయి ప్రభా. దావీదులాగా నేను స్తుతించే హృదయాన్ని మాకు దయచేయి నాయన. ఇక్కడ ఉన్న బిడ్డలందరినీ దీవించండి ప్రభా. నీతిమంతులు భక్తి విశ్వాసం వలన జీవిస్తారంటున్నారు. విశ్వాసమునకు కర్త అయిన యేసయ్య, మీ అందు మాకు విశ్వాసం దయచేయండి ప్రభా. మా కన్నులు తెరవండి నాయన, ధర్మశాస్త్రంలో అద్భుత విషయాలు గ్రహించడానికి బిడ్డలు నాయన వాక్యాన్ని చదివి ధ్యానించి పాటించి ప్రకటించే బిడ్డలుగా ఉంచండి. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. మంచు జల్లు కుటుంబ సభ్యులుగా చేరి మా సేవను బలపరచగలరు. మా కుటుంబ సభ్యులుగా చేరాలనుకుంటే మాకు ఫోన్ చేస్తే మీకు ఒక ఫామ్ పంపిస్తాం. మీ ఫోటోతో పాటు మీ విన్నపాలను మాకు రాసి పంపించినట్లయితే మీకోసం అనుదినం ప్రార్థిస్తాం. మీరు ఒక ఎపిసోడ్ స్పాన్సర్ చేయాలనుకున్నా, మీకు ఏదైనా ప్రార్థన అవసరతలు ఉన్నా మమ్మల్ని సంప్రదించగలరు. మా ఫోన్ నంబర్స్ దేవుడు మిమ్మల్ని ప్రేరేపించిన కొలది ఈ సేవను ఆర్థికంగా బలపరచగలరు. మా అడ్రస్ సిస్టర్ జసింతా రాణి, మంచుజల్లు మినిస్ట్రీస్, 214 పావని ఎస్టేట్స్, స్ట్రీట్ నంబర్ 8, హిమాయత్ నగర్, నియర్ సెయింట్ ఆంథనీ స్కూల్, హైదరాబాద్ 5,29,000.